శ్రీ రామచంద్రాయ నమః. పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు. వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడు. వానకు తడువని వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించాడు వేమన. ఆట వెలదులతో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలుగల సలహాలు, సూచనలు, నైతిక విలువలతో కూడిన సంగతులు ఇమిడ్చాడు వేమన. ఇప్పుడు వేమన శతకంలోని పద్యాలను తెలుసుకుందాం. చిత్తశుద్ధియు గల్గి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కుదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునంత విశ్వదాభిరామ వినురవేమ. మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనను సత్ఫలితాన్నిస్తుంది. మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనము ఎంత చిన్నదైనను ఎంతో పెద్ద చెట్టై విస్తరిస్తుంది. దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనినైనా మనసారా చేయమని భావం. ఆత్మశుద్ధియులేని ఆచారమది ఏల, బాండువ శుద్ధియులేని పాకమేలా. చిత్తశుద్ధియులేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆచారాలు మూఢనమ్మకాలు కాకూడదు. కుండ సరిగ్గా లేకపోతే వంట రుచిగా రాదు. మనసు శుచిగా లేకపోతే నువ్వు పట్టువస్త్రములు కట్టుకొని దురాలోచన చేస్తూ ఇతరులకు కీడు తలపెడుతూ శివుని మీద పూజలు చేస్తే శివుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడా? ఇయ్యడని భావం. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధి నిలకడగా ఉన్న పూజ, నిలబెట్టుకొనిన మాట, పేరు తెచ్చినట్లు మంచి గుణము, కులమేదైనను పేరుగాంచును. కుమ్మరివాడైన కురువరతి నంబి ప్రసిద్ధి చెందిన భక్తుడవలేదా? అనువుగాని చోట నది కూలమనరాదు, కొంచెమైన నదియు కొదువగాదు, కొండ ఎద్ద మందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. పెద్ద కొండ కూడా అద్దమందు ప్రతిబింబంలో చిన్నదిగా కనిపించినా దాని గొప్పతనము తగ్గనట్లే. మనుజుడు కాని చోట్ల అహంకరింపకూడదు. అనగనగరాగ మతి చెయ్యిల్లుచునుండు, తినగ తినగా వేముతియనుండు, సాధనమున పనులు సమకూరుదరులోన, విశ్వదాభిరామ వినురవేమ. అన్న విధంగా ఈ శతకకారుడు కూడా సాధనమున పనులు సమకూరు ధరలోనా అని అన్నాడు. పాడగా పాడగా గొంతు సాగినట్లే, తినగా తినగా చేదు తీయనైనట్లే కష్టపడితే సాధించలేని పనులు లేవు. దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఏ పనినైనా చేసి తీరాలన్న పూనిక ఉన్నప్పుడే అది సమకూరుతుంది. నీళ్లలో నమ్ముసలి నిగిడి ఏనుగుని బట్ట బయట కుక్క చేత భంగపడును, స్థాన బలము కాని తన బలిమి కాదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత వీర్యవంతుడైనను తన చోటు కాని చోటు ఓడిపోవును. నీళ్లలోని ముసలి ఏనుగునైనను పట్టును, బయట కుక్క అయినను ముసలిని ఓడించును. నిలవులు కాని చోట బలముక్కటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను పరస్థలములందు రాణింపలేడు. స్థానబలిమికున్న ప్రాముఖ్యత ఇంతింతనరానిది. పరమశివుని మెడలో ఉంటే పాము కూడా తన శత్రువైన గరుత్మంతుణ్ణి కుశలమడుగుతుంది. ఆ స్థానంలో లేకపోతే పరుగులిడుతుంది.
మిరపగింజ చూడ మీద నల్లగ నుండు కొరికి చూడు లోన చురుకుమనును సజ్జనులగువారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమా. దీపం యొక్క కాంతి చాలా దూరము ప్రసరించినట్లే సజ్జనుల యొక్క ప్రభావము చాలా దూరము పోవును. మిరపకాయ పైన నల్లగానున్నను కారము ఎంత చురుక్కుమనును సజ్జనుల ప్రభావము దుర్జనులు కూడా మార్చును. మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డవాడు పైకి మంచిగా కనిపించినప్పటికీ వాని చెడ్డ గుణములు కీడునే కలిగించును. అది ఎట్లనగా మేడి పండులో పురుగులుంటే అని అవి పనికిరావు కదా. నీళ్లలో నమేను నిరమాంసమాసించి గాలమందు జిక్కు కరని భువిని ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. ఆశా పాశములకు లోనైన వారు పరమాత్మ పైన ధ్యాస నిలుపలేరు. ఐహిక భోగభాగ్యములపైననే వారి ధ్యాస ఉంటుంది. కులములో నన్ను కడు గుణవంతుడుండి నా కులము వెలయువాని గుణము చేత వెలయువనములో మలయ జంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఒక్క రాముని వలన ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట ఇనుమడించినట్లుగా ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమునకంతకు సువాసన వచ్చినట్లు ఒక్క గుణవంతుని వలన వంశమునకంత మంచి పేరు వచ్చును. మృగమదంబు జూడ మీద నల్లగ నుండు పరివడిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగుర విశ్వదాభిరామ వినురవేమా. కస్తూరి రంగు నల్లగానున్నను దాని పరిమళము ఎంత మిన్ననో మంచివారి గుణములు ప్రజలు తలుచుకొని మురిసిపోని రోజులుండవు. ఇనుము విరిగినే నీరుమారు ముమ్మారు కాచియతు కావచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరికూర్పవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారి మనసు నొప్పించుట ఎవరికి భావ్యము కాదు. ఒకసారి ఒకరి పట్ల మనస్సు నొచ్చుకునేనా అది సరిచేయుట బ్రహ్మకైనను సాధ్యం కాదు. అదే ఇనుప వస్తువు అయితే తిరిగి అతకవచ్చు. అందుకే మాటలాడినప్పుడు ఆచి తూచి మాటలాడవలెను. మాట పరుషమైన మనసు ఎంత మంచిదైనను మన్నన పొందలేడు. తప్పులెన్నో వారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నో వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. ఒక వేలు వరుల వైపు చూపి తప్పులెన్నువారు తమలోని తప్పులెరగలేరు. 3 వేళ్ళు తమ వైపే ఉంటాయన్న నిజాన్ని కూడా వారు చూడలేరు. మేమంతా అలాంటి మూడులమే అని వేమన రామునికి విన్నవించుకుంటున్నాడు. అల్పుడెప్పుడు పల్కు నాడాంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమా. బంగారపు శబ్దము కంచు శబ్దమునకైనా తక్కువైనట్లే మంచివాని మాటలు చల్లగాను నీతియుతంగాను ఉండి మంచినే పెంపొందిస్తాయి. నీచులకు వాడాంబరము ఎక్కువ. ఆశ చేత మనుజులాయువు గల నాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను త్రిప్పలేక మురికి కుండా మందు ముసరు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా.
ఈ శరీరము శాశ్వతమను భ్రమతో పరమార్థమరయగా లేనివాడు బ్రతికినను చచ్చినను ఒకటే. ఎలుక తోలు తెచ్చి ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలుకతోలును ఎంత ఉతికినా తెలుపవదు. మానవ స్వభావము సిద్ధమగు గుణములను ఎంత ప్రయత్నము చేసినను మార్చలేము. అది ప్రాణము లేని కొయ్యబొమ్మను మాటలాడమన్నట్లుంటుంది. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. చదువ పద్య మరయ చాలదా ఒక్కటైన విశ్వదాభిరామ వినురవేమా. జాతిరత్నం యొక్క దాని విలువ పూత మెరుగురాళ్లకు రాదు. వేలాది పనికిరాని కవితల కన్నా మంచి నీతిగల చాటు పద్యమొకటి చాలు అని తన పద్యముల విలువ చెప్పకనే చెప్పుకున్నాడు వేమన. ఎద్దుకైనా గాని ఏడాది తెలిసిన మాట తెలిసి నడుచు మర్మమెరగి. ముప్పె తెలియలేడు 30 ఏళ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమా. జంతువైనను శిక్షణ కలిగిన మనసెరిగి మసులుకొనును. మూర్ఖుడు ఎంత శిక్షణ నొసగినను తెలియని తనమును పోగొట్టుకొనలేడు. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుక్షితుండు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డ గుణము కలిగిన వారికి ఆశ్రయమిచ్చిన వారే పురుగుకు ఆశ్రయమిచ్చిన చెట్టు మూలఛేదనమగునట్లు నాశనము పొందుదురు. అనువుగాని చోట నది కూలమనరాదు, కొంచెమైన నదియు కొదువగాదు. కొండ ఎద్ద మందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా. పెద్ద కొండ కూడా అద్దమందు ప్రతిబింబంలో చిన్నదిగా కనిపించినా దాని గొప్పతనము తగ్గనట్లే. మనుజుడు కాని చోట్ల అహంకరింపకూడదు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. చంపదగిన శత్రువు చేతికి చిక్కిన ఉపకారమే చేయుటయే మేలు. తన ఎంతట తాను ఇంటికి వచ్చి శత్రువులైనను ఆదరించుటలోనే నీ గొప్పతనము కనబడుతుంది. అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని గనుడుగాడు హీన జనుడు గాని, పరిమళములు మోయ గార్ధావ గజమౌను విశ్వదాభిరామ వినురవేమా. గంధములు మోయు గాడిదకు సువాసన రానట్లే విద్యలెన్నీ నేర్చినను నీచుడు సుజనుడు కాలేడు గదా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైనానేమి కరము పాలు. భక్తి కలిగి కోడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా. మనసుంచి చేసిన వంట పెట్టిన భోజనము సంతృప్తినిస్తుంది తప్ప వేలాది రూపాయలు ఖర్చు పెట్టి వేలం వెర్రిగా విందునరించామని వచ్చిన వారి అజ కనుక్కోకపోతే అది తృప్తినిస్తుందా? కడవ నిండా గాడిద పాలున్న మంచి గోక్షీరము రుచి దానికొస్తుందా? రాదని భావం. అల్పజాతివానికధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగజేయో. చెప్పు తినడి కుక్క చెరుకుతీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమా. చెప్పులు తినే కుక్క చెరుకు తీయదనమును తెలుసుకున్నట్లు గొప్పవారి గొప్ప గుణములను నీచుడు తెలుసుకోలేక అధికారము కలిగిన వారినందరినీ వెడలగొట్టును.
నేరనన్నవాడు నెరజాన మహిళోన నేరునన్నవాడు నిందజందు ఊరుకున్నవాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. అన్నీ తెలుసు అని అహంభావముతో ప్రవర్తించువాడు నిందల పాలగును. ఏమీ తెలియదని తెలుసుకోగోరినవాడు మౌనముతో అన్నియు తెలుసుకొనివాడు నీతిమంతుడు. గంగపారు నెప్పుడు కదలని గతితోడ మురికి వాగు పారు మ్రోతతోడ పెద్ద పిన్నాతనము పేర్మిలాగురా విశ్వదాభిరామ వినురవేమ. అల్పులు దుష్టులు ఆవేశంతో దుడుకుతనముతో తొందరపాటుతో మెలుగుతారు. పెద్దవారు మంచివారు సజ్జనులు నిండుకుండా తొనకనట్లు నిండుగా హుందాగా ఉంటారు. ఎట్లనగా గంగానది గతి తప్పక హుందాగా ప్రవహిస్తే మురుగు కాలువ కలుషితమైన నీటితో దోమలు ఈగల మూతతో దుర్వాసనతో రోగాలు వ్యాప్తి చెందించినట్లు నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నది కుండునాడునా విశ్వదాభిరామ వినురవేమ. అల్పజ్ఞుడు ఆవేశంతో అన్ని పనులను చెడగొట్టునట్టులా సెలయేరు ఒడిదుడుకులతో ప్రవహించి అన్నింటినీ ధ్వంసం మునర్చినట్లే వివేకవంతులు నిండు నదుల వలె నీతి బోధనలు నర్చి పనులు సఫలము చేయుదురు. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరుచు వాని వంశమెల్లా చెరుకు వెన్ను పుట్టి చెరుపదాతి పెళ్ళ విశ్వదాభిరామ వినురవేమ. చెరుకుగడ చివర వెన్ను పుట్టిన తీయధనము కోల్పోయినట్లే మంచివాని కడుపున నీచుడు పుట్టిన వంశ ప్రతిష్టలను పాడుగావించును. కులములో నానొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన వెలయు జరుకు నందు వెనువెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. వెన్ను వల్ల చెరుకుగడ తీయధనము కోల్పోయినట్లే కులములో ఒక నీచుడు పుట్టినచో వంశ గౌరవమును నాశనమునర్చును. రాముడొకడు పుట్టి రవికుల మీడేడ్చే కురుపతి జన్మించి కులము జరిచే ఇలను పుణ్య పాపమీలాగు కాదొక విశ్వదాభిరామ వినురవేమ. శ్రీరాముడు రఘువంశమునకు ఖ్యాతి తెచ్చాడు. కానీ దుర్యోధనుని వల్ల కురువంశం నాశనమైపోయింది. ఇలలో పాపపుణ్యములు ఈ విధంగా ఉండునని మీరు గ్రహించవలెను. హీనగుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైన నిడుముగలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ. ఈగ కడుపులో చేరిన అతలాకుతలమైనట్లే నీచునితో సాహసమునర్చిన వారు కింద మీదగుదురు. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండుగాడు కులని హంసల కడం కొక్కెరాయున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. కులనులో హంసల నడుమ కొంగయున్నను దాని జాతిభేదము గుర్తింపబడినట్లే విద్యాధికుల మధ్య అవివేకియున్నను వానికి వివేకము కలగదు. అల్పుడైన వానికధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలుగగొట్టు అల్పజాతి మెప్పి ఎదుకుల నిరుగున విశ్వదాభిరామ వినురవేమ. గడ్డి కుప్పను కుక్కను కావలి కాయుమన్నా గడ్డి తనకు పనికి రాకున్నను అవసరమైన ఆవునైనా దగ్గరికి రానియదు. నీచునకు అధికారము కలిగిన సుజనులను దగ్గరికి రానియడు. పాము కన్నా లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాన్పు గనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ. దుర్మార్గుడి దుర్లక్షణములను మానిపించి సజ్జనుడుగా చెయ్యుట చాలా కష్టం, అనితర సాధ్యము. వేముపాలు బోసి ప్రేమతో బెంచిన చేదు విరిగి తీపి జందబోదు ఒగ్గు నొగ్గేగా కయుచుతజ్ఞుడెట్లవును విశ్వదాభిరామ వినురవేమ. వేప చెట్టుకు పాలుబోసి పెంచినను తీయధనము రానట్లే నీచునకు ఎన్ని నీతులు నూరిపోసినను సజ్జనుడు కాలేడు. అటువంటి నీచుని చెలిమి మనకు కూడా హాని కలిగించును.
ముష్టివేప చెట్టు మొదలంట ప్రజలకు బరగమూలికలకు బనికి వచ్చు నిర్ణయాత్మకుండు నీచుడెందుల కౌను విశ్వదాభిరామ వినురవేమ. ఎంతో చేదు వృక్షములైన వేప, ముషిని చెట్లు సహితం మందుల తయారీలో ఉపయోగపడును. క్రూరాత్ముడైన మానవుడు ఎవరికీ ఉపయోగపడడు. పాలు పంచాదార పాపరా పండ్లలో చాలా బోసి వండ చెవికి రాదు. కుటిల మానవులకు గుణమేల గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార వేసి వండితే తీయదనం రాదు కదా. అలాగే వంకర బుద్ధి గల నీచులకు ఎన్ని గుణములు నేర్పినను బుద్ధి రాదు. పాలనీడి గింట గ్రోలుచూ నుండిన మనుజులెల్లా గూడి మధ్యమండ్రు. నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమ. నిలువదగని చోట నిలిచి మంచి పని చేసినను అది చెడ్డ పనే అని అనిపించుకొనును. అది ఎట్లనగా కళ్ళు అమ్మేవాని ఇంట్లో పాలు తాగిన కూడా మద్యమే అనిపించును. కానివాని తోడ గలిసి మెలుగుచున్న కానివాని వలెనే కాంతురవని. తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యుని చేస్తుంది. తాడి చెట్టు క్రింద నిలబడి పాలు త్రాగినను కళ్ళు త్రాగినట్లే అని అందురు. తామసించి చేయ తగదట్టి కార్యంబు వేగిరింప నది విషమయగును. పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌనె విశ్వదాభిరామ వినురవేమ. పచ్చికాయ వేగిరపడి ఆరగించినను పండుగానట్లే మిగుల పండినను కుల్లిలను పనికిరాదు. అలాగే సమయమునకు ముందు గాని మరి వేళ తప్పి గాని ఏ పనిని చేయకూడదు. వేళ ఎరిగి పనిచేయువాడే నిపుణుడు. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు గల్గు. కోపమణచానేను కోర్కెలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కావున సమయమెరిగి పని చేయువాడే నేర్పరి. నీళ్లలో నా ముసలి నిగిడి ఏనుగును బట్టు బయట కుక్క చేత భంగపడును. స్థానబలము గాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలో నా మీను నిగిడి దూరము పారు బయట మూరేడైన పారలేదు. స్థానబల్మి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బయట మూరేడైన బారలేదు. నిలవుదప్పు చోట నేర్పరి కురగాడు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత వీర్యవంతుడైనను తన చోటు కాని చోట ఓడిపోవును. నీళ్లల్లోని ముసలి ఏనుగునైనా పట్టును. బయట కుక్కను ముసలిని ఓడించును. నిలువు కాని చోట బలం ఒకటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను పరస్థలములందు రాణింపలేడు. స్థానబలమికున్న ప్రాముఖ్యత ఇంతింతనరానిది. పరమశివుని మెడలో ఉంటే పాము కూడా తన శత్రువైన గరుత్మంతుణ్ణి కుశలమడుగుతుంది. ఆ స్థానంలో లేకపోతే పరుగులెడుతుంది. కులము లేని వాడు కలిమిచే వెలియును కలిమి లేని వాడు కులము దిగును. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు. పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. సంపదయున్న కులము, గోత్రము, వంశము, గౌరవము, విద్యాధిక్యత ఇవన్నీ తృణప్రాయములే. ఏమనినా ఇవన్నీ ధనవంతుని ఆశ్రయింప వలసినదే. కనియుగానాలేడు కలపదాయను నోరు వినియు వినగాలేడు విస్మయమునా. సంపద తలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. సంపద కలవారిలో కొంతమంది రోగులు అనగా సంపద అనే గర్వము తలకెక్కిన వారు చూచి విని కూడా మధురముగా మాట్లాడినను లోకదర్శులు గ్రహింపకుందురు. ఏమి కొంచు వచ్చనేమి తంగొంపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ.
ధనముల చటికేగు దానమె చటికి నేగు విశ్వదాభిరామ వినురవేమా. తనువదెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవగ నిల్వ విశ్వదాభిరామ వినురవేమా. సంపద అంతయు శాశ్వతమని దైవము లేడని కనబడేదంతా తన ప్రజ్ఞేనని నమ్మేవాడు తానేమియు తీసుకురాలేడని తీసుకుపోలేడని ప్రాణము అశాశ్వతమని ఎరుగలేడు. రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా. పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది. కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.